అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. త్రయస్త్రింశత్కోటి దేవతాసహిత గంగాన్నపూర్ణ అంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు గంగా జననికి నమస్కరిస్తూ, కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ భవానీమాతకు నమస్కరిస్తూ, స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న రుద్రమహిమ ద్రవతి ద్రావయతి, ద్రవించుట, హృదయం ద్రవించిపోయిందండి అంటూ ఉంటాం. ఇప్పటికీ నీ భాష మర్చిపోలేదు కదా ఎవరైనా. హృదయం ద్రవించిపోయింది. ద్రవించిపోయిందంటే తెలుగులో కరిగిపోయింది, సంస్కృతంలో ద్రవించిపోయింది. హృదయం ద్రవించిపోయిందండి. పరమేశ్వరుడికి మన ఏడుపు చూస్తే హృదయం ద్రవించిపోవాలి, అప్పుడు అనుగ్రహిస్తాడు. అలా చేయాలి, నువ్వు ఏడవాలి. నువ్వు ఎంత ద్రవిస్తే నువ్వు ఏడుస్తావు. కానీ ఏడిపించేవాడు శివుడు, ఏడుపు పోగొట్టేవాడు శివుడు అంటే ఇది అర్థం. ద్రవించిపోవాలట. ద్రవించడం అంటే అర్థం కరిగిపోవడం అంటే. కరిగిపోవడం అంటే బండతనం పోవడం. సామాన్యమా నీ అహంకారం కరడు కట్టుకుపోయింది, అది కరిగి ఈశ్వరార్పణం అయిపోతే, ఈశ్వర అర్పణమైతే ఈశ్వరుడు అయిపోతావు. యజ్ఞం చేస్తున్నాం అంటే మీరందరూ దాటి చుట్టూ తిరుగుతున్నారు, హోమగుండాల చుట్టూ. యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి డబ్బా తెచ్చారు. అసలే చలికాలం కదా, ఆ నెయ్యిని పాత్రలో వేశారు, కరిగిపోయింది, బాగా గడ్డ కట్టుకుపోయింది, పేరుకుపోయింది. అది వెయ్యలేరు అగ్నిహోత్రంలో. దానికి ఏం చేస్తారండి, అగ్నిహోత్రం దగ్గరే కరగబెట్టారు, దాన్ని అలా పెట్టారు. అక్కడ అగ్ని సెగ తగిలి అది క్రమంగా కరిగిపోయింది. కరిగిపోయి ఏం చేశారు, అందులో వేసేశారు. వేయగానే ఆ నెయ్యి ఏమైంది, అగ్ని అయిపోయింది. అవునా లేదా? వేసిన నెయ్యి అగ్ని అయిపోయింది. కలగా నీ అహంకారం పేరుకుపోయింది, గడ్డ కట్టే నెయ్యిలాగైపోయింది. ముందు అది కరగబెట్టంటే ఈశ్వరుడి సెగ తగలాలి. ఈశ్వరుడి సెగ తగలడం అంటే ఈశ్వర స్పృహ కలగడం, భగవంతుని తలంచుకోవడం, భగవంతుని ధ్యానించడం, ఆయన్ని భావంలోకి రావడం, ఇవన్నీ సెగ తగలడం అండి. ఈశ్వరుడు వచ్చేలేదు, సెగ తగిలిందంతే. ఈ చెప్తున్నంతసేపు కాస్త శివుడు మనసులోకి వచ్చాడా లేదండి, నాకు మా పక్క వాళ్ళు లేపినప్పుడు వచ్చాడంటే నేనే చెప్పలేను. కానీ శివుడు మనస్సులోకి వచ్చాడంటే శివభావం తగిలింది. శివభావం తగలగానే కరిగిపోవాలండి. ఇక్కడ శివస్మరణ చేసినా, శివకీర్తన చేసినా కరిగిపోవాలి. కరిగిపోవడం కోసమే పూజ, కరిగిపోవడం కోసమే కీర్తన, కరిగిపోవడం కోసమే జపం, కరిగిపోవడం కోసమే శ్రవణం. ఈశ్వరుడి సెగ తగలడం కోసం చేసే ప్రయత్నం పేరు సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఆ సెగ తగలాలి. ఏం సెగ తగలట్లేదంటే నెయ్యిలో లోపలెక్కడో కరిగే లక్షణం ఉంది కనుక సెగ తగిలినా కరుగుతుంది. బండరాయిని పెడితే కరగదు. దానికి ఏం చేస్తాం, ఇక్కడ కరగాలండి, కరగాలి. అందుకే ముందు శివుడి దగ్గర పెట్టు, నిప్పు దగ్గర పెట్టినట్లుగా మనస్సును శివుడి దగ్గర పెట్టు, అప్పుడే సెగ తగులుతుంది. శివుడి దగ్గర పెట్టే పనే కదా ధ్యానం అన్నా, సమాధి అన్నా, ఏదైనా. అలా పెట్టగానే ఏమైంది, సెగ తగిలింది. సెగ తగలగానే మనస్సు కరగడం మొదలైంది, అంటే అహంకారం కరిగింది. కొందరికి ఎంత భగవంతుడి గురించి వింటున్నా స్పందన రాదండి. అదేమిటో మా పక్కవాడు మాత్రం ఆ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాడు ఎంత ధన్యుడేంటి అంటే నిజంగా ధన్యుడండి. పూజలు మీర నడలు కల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు నడిచాగయ్య. అందుకే కంఠావరోధ రోమాంచాశ్రుభి పరస్పరం లపమానాహ పావయంతు కులాన్ని పృథివీంచ అంటాడు నారదుడు భక్తి సూత్రాల్లో. ధన్యులెవరయ్యా అంటే
ఎవరు పరమాత్మ గురించి వింటే చాలు రోమాంచమనే ఘన కంచుకము, ఒళ్ళంతా రోమాంచితమై కనుల ఆనందాశ్రులు రాలుతాయో వాడు ధన్యుడయ్యా అన్నారు ఇక్కడ. బహువిధ పరితోష బాష్పపూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అంటారు ఆదిశంకరులు శివానంద లహరిలో. బహువిధ పరితోష బాష్పపూర, సదాశివ భావనకి నేను నమస్కారం చేస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. సదాశివ భావన అంటే సెగ తగలడం. శివ భావన తగిలితే ఒక్కసారిగా బహువిధ పరితోష బాష్పపూర, ముందు ఆనందాశ్రులు రాలుతున్నాయి. స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి, ఒళ్ళు పులకించిపోతుంది. ఆ శరీరం గొప్ప శరీరం అయ్యా. అలాగ శరీరాన్ని మనస్సుని చెయ్యగలిగే సదాశివ భావనని నేను శరణు వేడుతున్నాను అన్నారు ఇక్కడ. ఇది సెగ తగలడం అంటే అదంట. దానితో ఏమైంది? అహంకారం కరిగిపోయింది. అలా కరిగిపోయిన అహంకారాన్ని అప్పుడు శివార్పణం చెయ్యు అంటే శివభావనతో మనస్సు కరిగాక కరిగిన మనస్సును శివార్పణం చేయాలి. అలాగే పేరుకున్న నెయ్యి అగ్నిహోత్రుడి సెగ తగిలేక కరిగిన తర్వాత అగ్నిహోత్రంలో వేసాక ఇంకా నెయ్యి మిగల్లేదు, అగ్ని అయిపోయింది. కనుక మనసు కరిగి ఈశ్వరార్పణమైతే ఇంకా మనస్సు మిగలదు, శివుడవుతుంది. అది శివోహం అవుతుంది. అది మనోలయమే మోక్షము అనే మాట రమణ మహర్షి చెప్పినటువంటి అంశం. మనస్సు ఒక్కటే కదా ప్రపంచంతోనూ బంధంతోనూ దించింది. ముందు పరమేశ్వర అర్పణం చేయి, తర్వాత పరమేశ్వరుడిగా ఐక్యం చేయి. ముందు అర్పణం, తర్వాత ఐక్యం. అర్పణం భక్తి, ఐక్యం సిద్ధి. తెలుసుకోండి ఇక్కడ. లేదా అర్పణం భక్తి, ఐక్యం ముక్తి. అందుకే భక్తి అనగా అర్పించుట, ముక్తి అనగా ఐక్యముకుట. అర్పించాలన్నా కరిగే లక్షణం లేనివాడు అర్పించలేడు. అందుకే త్యాగయ్య తలచినంతనే నా తనువేమో జల్లు జల్లనేరా అన్నాడు. మనం రామారామా హాయ్ అంట, జల్లంటావా అంటే ఏది అనుభూతేది. కనుక భగవద్భావనతో ఒక్కసారి కరిగిపోయే లక్షణం ఉండాలండి. ఎన్ని విభూతి పిండ్లు పెట్టుకుని రుద్రాక్ష వేసుకుని తెగ తిరిగినా ఇది రావడం మహా కష్టం అండి. అందుకే వేగలేచి నీటమునికి వెలికి భూతి పూసి వెలికి శ్లాఘనీయులై తిరిగేరే గాని తెలియలేరు రామ భక్తి మార్గమును అని త్యాగే చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని వేషాలు వేసుకున్నా భగవంతుడి గురించి నిద్ర వస్తుంది తప్ప మనస్సు కరగట్లేదంటే మనం భగవంతుడికి చాలా దూరం ఉన్నామని అర్థం. కరిగిపోవాలండి. అలా కరిగించేవాడు రుద్రుడు. అది కరిగించుట. ఆయన గురించి ఆలోచిస్తే కరిగిపోము. కరిగిస్తాడు, తనలోకి ఐక్యం చేసుకుంటాడు. అది రుద్ర. ఆయన అగ్నిహోత్రుడు. ఆ రుద్రుడనే అగ్నిహోత్రుడి దగ్గర మనస్సు అనే నేతిని పెట్టు. ఆయన భావనతో ఇది కరుగుతుంది. మళ్ళీ రుద్రార్పణం చెయ్యి, నువ్వు శివోహం అనే స్థితికి వెళతావయ్యా. మొత్తం ఉన్నది. కానీ నమస్కారం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కరిగిపోవడం నమస్కారం, అర్పించడం నమస్కారం. ఇది తెలిసాక ఒక్క నమస్కారం చాలదా? తెలిసి చేస్తే ఆ ఒక్కడి తెలియడం కోసం ఎన్నో చెయ్యాలి. మనం ఏం చేస్తాం? నమః 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 అని 1000 మార్లు అంటే ఒక్కసారైనా దాని అర్థం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. తెలిస్తే నమస్కారం ఎంత గొప్పదో. అందుకే నమో భగవతే రుద్రాయ, రుద్రుడికి నమస్కారం. ఎందుకు నమస్కారం? శివం కోసం నమస్కారం. శివం ఆయనే గనక నమశివాయ. అందుకే రుద్ర శివ ఈ 2 శబ్దములు అంత విశేషమే. నమశివాయ రుద్రాయ 2 గొప్ప అవుతున్నాయి. ఆయనే భగవతే రుద్రాయ, భగవానుడైన రుద్రునికి నమస్కారం. నమస్తే అస్తు భగవః అంటున్నా. అక్కడ భగవః అన్న భగవాన్ అన్న ఒకటే అర్థం. ఈ భగవః అనే సంబోధన కూడా రుద్రంలోనే వస్తుంది. రుద్రునికి భగవంతుడనే పేరిట. భర్గుడు అంటే రుద్రుడు అని అర్థం. ఈ మాటని శంకరులే మళ్ళీ సా రసనా తే నయనే తావేవ కర్రౌ సయేవ కృతకృత్య యాయే యౌయో భర్గం భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అన్నారు. భర్గ శివుడికి భర్గుడు, భగవానుడు అని పేరు. భగవతే రుద్రాయ. ఇప్పుడు రుద్ర శబ్దానికి చెప్పాం, శివ శబ్దానికి కొంత మేరకు చెప్పాం. అయిపోలేదు శివశబ్దం. రుద్రుడికి ఇంత ఉన్నప్పుడు ఆయన స్వరూపిని శివ శబ్దానికి కూడా తెలుసుకోవాలి కదా. భగవతే శబ్దం గురించి మాట్లాడుతున్నాం. భగవతే భర్గ అంటే భగవానునికి నమస్కారం అంటే భగవానునికై అనే మాట భగవతే అయ్యింది. భగవాన్ శబ్దం చతుర్థి విభక్తిలో భగవతే అయ్యింది. ఇక్కడ భగవాన్ పరమేశ్వరుని పేరు. అది భర్గ అని గాయత్రి మంత్రంలోనే చెప్పబడుతున్నది. కానీ గాయత్రి మంత్రసేవ్యం నీలగ్రీవం నమామి అంటారు అప్పయ్య దీక్షితులు. గాయత్రి మంత్రంలో భర్గ శబ్దముతో చెప్పబడుతున్నవాడు రుద్రుడు. అదే భర్గోదేవస్య రుద్రాత్మని అని చేస్తారు గాయత్రి చేసేటప్పుడు. ఇప్పుడు చేసేవాళ్ళకి అలవాటు. భర్గుని నేను ఉపాసిస్తున్నాను. అది దానివల్ల ప్రధాన భావం. ఎవరిని ఉపాసిస్తున్నావు? ధీమహి వరేణ్యం శ్రేష్టమైన తేజస్సుడు భర్గ. భర్గ అంటే భగము కలవాడు భర్గుడు అని అర్థం. భగమనే మాటకి సర్వైశ్వర్యములు అని అర్థం. సర్వైశ్వర్యములు కలిపి భగ శబ్దం. కనుక సర్వైశ్వర్య సంపన్నుడు ఎవడు? వాడు భగవానుడు. ఈశ్వరుడు ఐశ్వర్య సంపన్నుడు. ఐశ్వర్యములు కలవాడిని ఈశ్వరుడు అంటారు. జగత్తంతా ఆయన ఐశ్వర్యమే. ఐశ్వర్యములు ఆయన, ఐశ్వర్యములు ఆయనవి 2. ఐశ్వర్యములు కలవాడు భగ శబ్దానికి అర్థం ఐశ్వర్యములు ఒక అర్థం.
సర్వైశ్వర్యములు ఎవడి దగ్గర ఉన్నాయో వాడు భగవాన్ అనాలి. అందుకే భగవతే వాసుదేవాయ, భగవతే రుద్రాయ అన్న రెండూ ఒకటే. ఎందుకంటే ఒకటే ఈశ్వరుడు కదా వాడు. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. ఈశ్వర శబ్దానికి ఐశ్వర్యములు కలవాడు అని అర్థం. ఐశ్వర్యములను ఆయనవి, ఐశ్వర్యములు ఆయనే, ఐశ్వర్యములు ఆయన వద్ద ఉన్నాయి. ఇది ఎలాంటిదంటే కాంతి కలవాడు అని సూర్యుని అన్న కాంతి సూర్యుడిని ఎలా తెలుసుకుంటున్నారో ఐశ్వర్యములన్నీ కలవాడు, ఐశ్వర్యములు ఆయన. అది ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్య స్వరూపుడు, ఐశ్వర్య సంపన్నుడు, రెండు భావములు ఇక్కడ. భగవతే అంటే సర్వైశ్వర్య సంపన్నుడు. అలాగే సర్వైశ్వర్యముల్లో గొప్ప ఐశ్వర్యం అంటే జ్ఞానం. అది భగవాన్ అంటే జ్ఞానవాన్ అని కూడా అర్థం. పైగా తేజస్సు, ఇన్ని విశేషములు ఉన్నాయి. ఇంకోటి భగము అంటే ప్రకృతి అని అర్థం అండి. ఈ ప్రకృతిలో పరమేశ్వరుడు తన శక్తిని ప్రసరింపజేసి విస్తరింపజేస్తున్నాడు. కనుక భం వృద్ధిం గచ్చతీత్యర్థ అన్నాడు ఇక్కడ. భగ అనే శబ్దానికి వృద్ధి పొందునది అని అర్థం ఇక్కడ. కనుక విశ్వం లక్షణం ఏంటంటే క్రమక్రమంగా పెరుగుతూ వెళుతుంది. ఈ పెరుగుతూ వెళ్ళే లక్షణం కలిగినటువంటి భగము ఎవరి అధీనంలో ఉందో, ఎవరి వలన జరుగుతుందో వాడు భర్గుడు అన్నారు. కానీ భర్గుడు అన్న భగవాన్ అన్న ఒకటే. పైగా అలా సర్వైశ్వరులు ఎవడో వాడిస్తేనే మనకు ఏవైనా లభిస్తాయి, అంతే కదా. మధుర పదార్థం ఒక ఐశ్వర్యం, అది నోటితో మనం పొందుతున్నాం. కనుక నోటికి రుచి అయినటువంటి ఆహారం, కడుపుకు శక్తినిచ్చే ఆహారం ఐశ్వర్యమే. కంటికి ఒక అందమైనటువంటి దృశ్యం ఐశ్వర్యమే. ఇలా విశ్వంలో నువ్వు అనుభవిస్తున్నవన్నీ ఐశ్వర్యములే. ఒప్పుకుంటున్నారా లేదా? అయితే ఇక్కడ ఒక్క మాట ఉన్నదండి. ఇవన్నీ అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ ఐశ్వర్యాలు అంటున్నారు. ఇవి వేటితో అనుభవిస్తున్నామో అవి ఐశ్వర్యములు కావా? ఉదాహరణకి మంచి దృశ్యం ఐశ్వర్యం అన్నాం, కానీ దృశ్యం చూసే కన్ను, అదే అదే అసలు ఐశ్వర్యం. అది దృశ్యం పోయినా పర్వాలేదు, కన్ను ఉంటే చాలు అంటామా లేదా? కన్ను అంటే అనుభవింపబడే పదార్థం ఎంత గొప్పదో అనుభవించే శక్తి కూడా అంత గొప్పగా ఉండాలి. ఆ శక్తి క్షీణిస్తే ఎంత బాధండి. ఏంటంటే వినబట్టలేదు అనే పరిస్థితి రాకూడదు. శబ్దం గొప్పదే కావచ్చు, వినే శక్తి చెవికుండాలి. ఇప్పుడు ఐశ్వర్యం రెండు చోట్ల ఉంది. నువ్వు అనుభవించే పదార్థములు ఎందున్నది, అనుభవించే శక్తిగా ఉన్నది. ఎక్కడుంది? మనలోనుంది. కానీ ఐశ్వర్యం బయట ఉండడమే కాదు, నీ లోపల ఉన్నది ఇక్కడ. అలా మీరు చెప్పింది అర్థమైందండి. అర్థమవడం ఒక ఐశ్వర్యం. బుద్ధికి ఉండవలసిన శక్తి, బోధపరచకూడదే బుద్ధి. కనుక దేని స్వాభావిక శక్తి దానికి ఐశ్వర్యం. దేని స్వాభావిక, ఈ పదం పెట్టుకోండి. ఎందుకంటే స్వాభావిక అంటే మీరు నేను తయారు చేయలేనిది. ఇది తెలుసుకుంటే చాలు. వచ్చిన ఇంద్రియాలను వాడుకుంటున్నాం కానీ తయారు చేసి వాడుకోవట్లేదు. ఇదొక్కటి తెలిస్తే చాలు. ఆ శక్తిగా ఆయన ఉన్నాడు. అందుకే విత్రుడా అయితే నువ్వేం చేయలేవు. నేను చూశానంటే అంటావే, చూసే శక్తి పోతే. ఎంతమంది ఒక వయస్సు వరకు చక్కగా ఇంద్రియాలు పనిచేస్తున్నా తర్వాత పని చేయకపోవడం ప్రారంభించక వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? బాధపడ్డం తప్ప. కనుక ఆ శక్తులు ఎవరిచ్చారు? బయట ఎవడిచ్చాడో లోపల వాడి ఇచ్చాడు. కనుక ఈశ్వరుడు ఎలా నిండి ఉన్నాడో చూడండి. ఇవన్నీ తెలిసాక అని ఏమిమ్మని అడుగుతామండి? ఇన్ని ఇచ్చిన వాడిని ఏమిమ్మని అడుగుతాం? ఒక్కడు చేస్తాం. ఇన్ని ఇచ్చినందుకు నీకు నమస్కారం అయ్యా అంటాం. అదే నమో భగవతే రుద్రాయ. ఏదో ఇవ్వవయ్యా అని కాకుండా ఇన్ని ఇచ్చేవయ్యా అని చేసే నమస్కారం అసలు నమస్కారం అవుతుందని ఇక్కడ. ఇలా తెలుస్తుంటే ఈశ్వర కారుణ్యం మీరు ప్రతి చోట అనుభవించవచ్చు. ఈ భావం వృద్ధి చేసుకుంటే ప్రతి చోట ఈశ్వర కారుణ్యం అనుభవించాం. మనం సాధారణంగా ఏమి ఇవ్వలేదో చూస్తూ ఉంటాం, కంప్లైంట్. ఏమి ఇచ్చాడో చూడడం మొదలు పెడితే ఇంకా అడగం, కన్నీరు కడిచి నమస్కారం చేస్తాం. ఎన్ని ఇచ్చేవయ్యా స్వామి నువ్వు అంటాం. ఆ నమస్కారం గొప్పదండి ఈశ్వరుడికి చేసేది. అందుకే రుద్రుడుగా ఈ విశ్వమంతా నిండిపోయి ఇంత ఐశ్వర్యం ఇచ్చిన పరమేశ్వరా నీకు నమస్కారము అంటే ధృతం వెంటనే అనుగ్రహిస్తాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే రుద్ర. కనుక ఇలా తెలిసి చేయాలి నమస్కారం, ఈ భావనతో చేయగలగాలి. ఇలాంటి అద్భుతమైన భావం నమస్కారాలు ఉంది గనక నమస్కార బాహుళ్యం ఇంత విశేషం కనబడుతున్నది. అందుకు అలాంటి రుద్రుణ్ణి ఎల్లవేళ నమస్కరించుకోవయ్యా చాలు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా ఐశ్వర్యములు అనుభవించేది ప్రపంచం నుంచి గనక, ఐశ్వర్యములు నీలో ఉన్నాయి గనక ఐశ్వర్యములను ఆయన ఇచ్చాడని స్పృహ ఆ రుద్ర శబ్దం ద్వారా మనకు కలగాలి. అందుకే నిత్యం రుద్రార్చన చేయాలి అన్నాడు ఇక్కడ. ఏ రోజు సుదినం అంటే ఏ రోజు శివార్చన చేసేమో ఆ రోజు సుదినం. శివార్చన లేకుండా బ్రతుకు గడిచిందంటే వ్యర్థము. సార్థకం కావాలంటే శివార్చన చేయాలి. అది శరీరంతో చేస్తే పూజ, మనస్సుతో చేస్తే స్మరణ, వాక్కుతో చేస్తే స్తోత్రము జపం అవుతున్నది. మూడింటితో చేయి, మూడింటిని ఆయనకి సమర్పణ చేయి, అలా ఆరాధించు. అందుకే నిత్యం శివార్చన చేయవయ్యా. అలా శివార్చన శరీరంతో చేస్తే పూజ, మనస్సుతో చేస్తే స్మరణ, వాక్కుతో చేస్తే స్తోత్రము జపం అవుతున్నది. మూడింటితో చేయి, మూడింటిని ఆయనకి సమర్పణ చేయి, అలా ఆరాధించు. అందుకే నిత్యం శివార్చన చేయవయ్యా. అలా శివార్చన చేసిన వాడితే నిజమైన జీవితం. అందుకే అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది కురుక్షేత్రంలో. ఆ యుద్ధంలో అశ్వత్థామ ప్రయోగించినటువంటి భయంకరమైన అస్త్రాలని పాండవులు ఎదుర్కోగలిగారు. దానికి కారణం కృష్ణార్జునులు. అందులో కృష్ణుడే అసలైనటువంటి కారణం.
మొత్తానికి విజయం అంతా విజయుడిదే అయ్యింది. అశ్వత్థామ ఆ సమయంలో దెబ్బతినేశాడు. నా అస్త్రాలన్నీ ఇలా వ్యర్థములైపోయాయని వెళ్ళిపోతున్నాడు. వెళుతుంటే ఆయన కనబడ్డాడు వ్యాస భగవానుడు. కనబడిన వెంటనే ఆయన ఒక ప్రశ్న వేశాడు, నా అస్త్రాలు ఏమిటి ఇంత వ్యర్థమైపోయాయి, ఏమిటి కారణం అంటే కృష్ణుడు అయ్యా అన్నాడు. ఎలా సాధించగలిగారంటే వాళ్ళు శివార్చన పరాయణులు కదా అన్నట్టు. ఇక్కడ ఆశ్చర్యం అండి. నేను శివార్చన పరాయణుని కదా అన్నాడు ఈయన వెంటనే. వాళ్ళు శివార్చన పరాయణులే, నేను కదా అంటే నీకు లింగార్చన లేదయ్యా అందువల్ల అన్నాడు. ఇక్కడ ఆయన లింగార్చన చేశాడు కదా అందుకు అన్నాడు. లింగార్చన అంటే శివుణ్ణి మన రూపములతో ఎంత ఆరాధించడం, లింగముగా ఆరాధించడం చాలా విశేషమయ్యా అన్నాడు. లింగం అంటే అన్ని రూపాలకి ఏది మూలమో అది లింగం. ఇన్ని రూపాలుగా వచ్చినటువంటి శివుడు ఏ రూపం లేనివాడని తెలుసుకోవడానికి లింగార్చన అని చెప్పారు. అది కాదయ్యా, లింగార్చన అంటే మరొక అర్థం ఉంది. ఇది చాలా ముఖ్యమండి లింగార్చన శబ్దానికి. అక్కడ ద్రోణ పర్వంలో వ్యాసులు వారు చెప్పినటువంటి మాట లింగార్చనకు అర్థం ఇది. ఎందుకంటే అప్పుడు అశ్వత్థామ చేసింది శివలింగార్చనే, ఎవరైనా లింగాన్ని పూజిస్తారు. కానీ లింగార్చన చెయ్యవయ్యా అని ఎందుకన్నాడు, ఈ విషయంలో ఆలోచించాలి. శరీరంలో మనం చూస్తున్న స్థూల శరీరం కాకుండా రెండవది ఉంది లింగ శరీరం. ఈ మాట కాస్త శాస్త్రంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసింది. లింగం అంటే సూక్ష్మమనే అర్థం. ప్రధానంగా మనం చూస్తున్నవి స్థూలేంద్రియములండి, స్థూల శరీరం ఇది అందరికీ ఉంది. లింగ శరీరం లోపల ఉంటుంది. దీని సూక్ష్మ కారణ శరీరాలు కలిపి లింగ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ఏమిటో కాదు, మీరు కన్ను చూపిస్తారే, కంటిలో చూసే శక్తి లింగం. అది లోపలికి లీనమైతేనే కన్ను పనిచేస్తుంది. ఆ శక్తి పోతే కన్ను పనిచేయదు. చూడడానికి గోళికాయల్లో ఉంటాయి, కానీ పని చేయాలంటే అందులో శక్తి ప్రవేశించాలి. చూసే శక్తి కంటిలో ఉంటే కన్ను పనిచేస్తుంది, వినే శక్తి చెవిలోకి వెళితే చెవి పనిచేస్తుంది. ఇక్కడ వెళితే ప్రవేశిస్తే నేను అన్నానే అదే లీనమైతే అని అర్థం ఇక్కడ. కనుక ఆయా కనబడే స్థూలేంద్రియాల్లో అంతర్గతంగా నీకు ఒక శక్తి లోపల లీనమైతే ఇది పనిచేస్తుంది. అది లోపలికి లాగేసుకుంటూ పని చేయట్లేదు. కనుక లోపల ఉన్న శరీరం పేరేమిటి, లింగ శరీరం. చూసే శక్తి, వినే శక్తి, అనే శక్తి, తినే శక్తి, కదిలే శక్తి, పట్టే శక్తి, ఇవన్నీ లోపల ఉంటాయి సూక్ష్మముగా. ఇంద్రియములన్నీ సూక్ష్మేంద్రియములుగా ఉంటాయి. అలాగే లోపల అంతఃకరణం కూడా అందులో ఉంటుంది. ప్రాణం శక్తి కూడా మూలం కూడా అందులో ఉంటుంది సూక్ష్మముగా. కానీ కనబడే స్థూల శరీరానికి కావలసినవన్నీ సూక్ష్మముగా ఉండే దాని పేరు లింగం. ఆ లింగమును ఈశ్వరునికి అర్పించడమే లింగార్చన అన్నాడు. ఇక్కడ ఇది లింగ శరీరంతో చేసే అర్చన లింగార్చన. లింగాన్ని పూజించడం లింగార్చన అర్థం తీసేయక్కర్లేదు, కానీ అర్థం కలుపుకోవాలి. ఇక్కడ అలా చేయగలగాలి. అలా చేశారయ్యే వాళ్ళు లింగార్చన చేశారు. అందుకే ఆ శివుణ్ణి శతరుద్రియంతో ప్రార్థన చేయి, నువ్వు ధన్యుడు అవుతావు అనే మాటని అక్కడ వ్యాసుడు అశ్వత్థామకు చెప్పినట్టు చెప్తారు. అదైనా కొంతసేపటికి అర్జునుడు వస్తాడు. అర్జునుడు వస్తే వ్యాస భగవానుడు రుద్రుడి మహిమనంతటినీ తెలియజేస్తాడు. ఇక్కడ ఆ మహిమ అర్జునుడికి ఒక విధంగా కృష్ణుడే తెలియజేశాడు. ఎలా అంటే ఎప్పుడైతే అభిమన్యుడు సంహరింపబడ్డాడో అప్పుడు అర్జునుడికి చాలా బాధ కలిగింది. దీనికి ప్రధాన కారణం జయద్రథుడు, వాడి వల్ల. ఎందుకంటే లోపలికి వ్యూహంలోకి చొచ్చుకోవడానికి అభిమన్యుని పంపించి ఆ వెనకాల కూడా పాండవులు వెళదాం అనుకున్నారు, అది ప్రణాళిక. కానీ పాండవులు వెళుతూ ఉంటే అడ్డుపడ్డాడు జయద్రథుడు. అలా ఒక్క రోజుకు మాత్రమే అడ్డుపడే శక్తి తపశ్చేత ఆయన పొందాడు. కనుకని పాండవుల్లో అర్జునుడు కృష్ణుడు వేరే చోట యుద్ధానుకున్న సమయంలో మిగిలిన నలుగురు అభిమన్యుడి ద్వారా యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అభిమన్యుడిని పద్మవ్యూహం ఛేదించడానికి పంపించి లోపలికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నిస్తుంటే అప్పుడు అడ్డుకున్నాడు జయద్రథుడు వచ్చి. అది జయద్రథుడు అడ్డుకున్నాడు, కానీ సైంధవుడిలో అడ్డం పడ్డాడండి అనే మాట వచ్చింది. మన బ్రతుకు నిండా రామాయణ భారతాలు సామెతలి నిండిపోయాయండి. ఇప్పటికీ వాడుతున్న జాతి కొంత మిగిలింది. మనం చదివిస్తున్న చదువుల వల్ల, భాషను దూరం చేయడం వల్ల కలిపురుషుడు బాగా వాడుకున్నాడు, ఏమీ మిగలకుండా. సైంధవుడిలో అడ్డపడ్డాడని మాట వింటారు కదా. జయద్రథుడికి మరో పేరు సైంధవుడు, సింధు దేశానికి రాజు గనక అడ్డపడ్డాడు. వాళ్ళ పాండవుల్లో ఎవరిని అడ్డుకోవడమన్నా సామాన్యం కాదు. అతడు ఒకానొక ఉపాసన చేయడం వల్ల ఆయనకు లభించింది. ఇక్కడ అతనికి అదొక్క అడ్డుపడడానికి మాత్రమే శక్తి ఉంది, అడ్డుపడ్డాడు. దాంతో వీళ్ళెవరూ లోపలికి వెళ్ళలేపారు. ఇది తెలియక మన వాళ్ళు ఏమంటారంటే లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియదు అభిమన్యుడికి. ఇవన్నీ తప్పుడు మాట, ఇదేం భారతంలో లేవు. ఛేదించడం అనుకుంటే అభిమన్యుడికి తెలుసు, అతను ఛేదించాడు. దాన్ని అనుసరించి వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్న లోపల అడ్డుపడ్డాడు. దాంతో వీళ్ళు లోపలికి ఎప్పుడైతే వెళ్ళలేపారో అభిమన్యుడు వాళ్ళందరి చేత ఎంత గడగల్లాడించాడో అందరికీ తెలుసు. చిట్ట చివరికి కర్ణాదులు చేసిన దుర్మార్గం వల్ల అభిమన్యుడు మరణించాడు. తర్వాత సాయంకాలం అయ్యేటప్పుడు కృష్ణార్జునులు వచ్చారు. వార్త తెలిసింది, చాలా బాధపడ్డాడు అర్జునుడు, పుత్రశోకంతో బాధపడుతున్నాడు. దాంతో శపథం చేశాడు, మరునాడు సూర్యోదయం లోపల సంహరిస్తానని గట్టి పంతం పట్టాడు. ఆయన ప్రతిజ్ఞ బట్టి వచ్చేసాడు. సామాన్యమా, ద్రోణ, కర్ణ ఇత్యాదులతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సైన్యంలో, అస్త్ర సంపన్నమైన సైన్యంలో వాళ్ళ చేత రక్షింపబడుతున్న సైంధవుణ్ణి అంత శీఘ్రంగా నేను సంహరిస్తానని ప్రతిజ్ఞ పట్టాడే అర్జునుడు. కృష్ణుడు అడుగుతాడు, ఏ ధైర్యంతో అలా పనిచేసేవి అంటే నువ్వున్నావని ధైర్యంతోనయ్యా అన్నాడు. భలే అన్నాడు ఇక్కడ. ఆయన నువ్వున్నావని ధైర్యంతో చేస్తున్నానంటే తప్పకుండా ఉంటాడండి.
నువ్వున్నావని ధైర్యంతో ఏది చేసినా భగవంతుడు మనతో ఉంటాడు. ఆ నిశ్చయ స్థితి ఉన్నవాడు భక్తుడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు. కనుక అటువైపు భక్తి ఉందండి, ఇటు భయం ఉందంటే ఏదో ఒకటి ఉందని అర్థం. ఖచ్చితంగా భయం ఉందని అర్థం. రెండు కలిసి ఉండవు, వెలుగు చీకటి కలిసి ఉండవు, భయము భక్తి కలిసి ఉండవు. అయితే భయం భక్తి లేదా అని కొందరు అంటారు. భక్తితో కూడిన భయం ఏంటంటే అధర్మం చేయడానికి జంకడం భయం, హెల్దీ ఫియర్, అది ఉండాలి. కానీ ఏమైపోతుందని భయం భక్తుడికి ఉండదు. ఎంత చక్కగా నువ్వున్నామని ధైర్యంతో ఉన్నానంటే సరే అయితే పద అన్నాడు. ఇంకా గుడారాల్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు రాత్రి పడుకునే ముందు కూడా అక్కడున్న ధనుస్సులు బాణములు పెట్టి కృష్ణుని కూర్చోబెట్టి శివార్చన చేసే అర్జునుడు. అంటే ప్రతిరోజు డైలీ రొటీన్ అది. ఆ శివుణ్ణి పూజిస్తూ అక్కడ కృష్ణుడు కూర్చుని ఉన్నప్పుడు శివుణ్ణి పూజిస్తూ కృష్ణుడి మీద కూడా పువ్వులు వేసేటండి. ఇక్కడ ఆశ్చర్యం. తర్వాత కృష్ణ పరమాత్మ ఇంకా నీ గుడారంలో నువ్వు నిద్రించు, నా గుడారంలోకి నేను వెళతాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కృష్ణుడు అక్కడ తన పరివారంతో మాట్లాడుతూ అర్జునుడి గురించి చక్కగా మాట్లాడుతూ కూర్చున్నట్ట. ఈ లోపల అర్జునుడు హాయిగా నిద్రపోయాడు. కృష్ణుడు నాడు ధీమా, మరుసటి రోజు యుద్ధంలో సిద్ధమం కావాలి. కానీ ధీమాగా నిద్రపోతుంటే కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించారు. అర్జునుడు గుడారంలోకి రా అని చేయి పట్టి లాగేట. ఈ లాగుతున్నది అర్జునుడు స్థూల శరీరం అక్కడే నిద్రించింది, అతడు సూక్ష్మ శరీరాన్ని తీశాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆ క్షణంలో లోకాలోకాలు దాటి తీసుకెళ్తున్నాడు. ఆ యుద్ధ భూమి నుంచి ఒక్కొక్క లోకాలోకాలు దాటుతూ క్రమంగా కైలాస పర్వతానికి చేరుకున్నారు. ఆ కైలాస పర్వతం దగ్గర వాళ్ళు మహాపురుషుడిని చూశారు అని వర్ణిస్తారు ఇక్కడ. ఆ మహాపురుషుడిదిగో ఈ మహాపురుషుడే కూర్చుని ఉన్నాడు. సర్పభూషితుడై నీలకంఠుడై చంద్రలేఖా శేఖరుడై జటాధారి అయినటువంటి పరమేశ్వరుడు మా సహితుడై కూర్చుని ఉండగా వెంటనే వీరిరువురు కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోయిలించి రుద్ర నమక మంత్రాన్ని చదివారు, శతరుద్రియాన్ని చదివారు అని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి మీరిద్దరు ఇలా వచ్చారన్నట్టు ఆయన. అంటే ఇతరుకు ఇదివరకు నువ్వు పాశుపతాస్త్రాన్ని ఇచ్చావు, అది నీ ద్వారా స్వీకరించాలి ఇతరు అన్నాడు ఇక్కడ. అయితే అక్కడ ఉన్న కాసారం ఉంది, సరోవరం అక్కడున్నాయి, వాటిని తీసుకోండి అన్నారు. అప్పుడు తిన్నగా అక్కడికి వెళ్ళారు ఉభయులు కూడా. వెళ్ళేటప్పటికి ఆ సరస్సులో ఆ పాశుపతాస్త్రం భయంకరమైన సర్పముగా పడగలు విప్పార్చి జ్వాలలు వెజ్జల్లుతూ కనబడుతుంది ఇక్కడ. అంత తీవ్రంగా ఉన్నది. ఎలా తీసుకుంటాడండి దాని నుంచి? వెంటనే ఉభయులు అక్కడ కూర్చుని శతరుద్రియం చేశాడండి ఇక్కడ. అప్పుడు జ్వాలలు వెదజల్లుతూ ఉగ్రంగా కనబడుతున్నటువంటి అస్త్రం ప్రసన్నమైపోయింది వెంటనే. అదే నమస్తే రుద్రమన్యవే అనేది క్రమంగా ప్రసన్నమై అఘోరమై కనబడగానే అప్పుడు పరమేశ్వరుడు వచ్చి స్వయంగా దాన్ని అందించాడు అర్జునుడికి. ఇస్తూ ఎలా ప్రయోగించాలో చెప్తున్నట్టు పక్కన కూర్చుని శివుడు చెప్తూ ఉండగా ఒక్కసారి మెలకు వచ్చింది అర్జునుడికి. అంటే నిద్రపోవడం, నిద్ర నుంచి కల రావడం కాదు ఇది. ఆ నిద్రలో సూక్ష్మ శరీరాన్ని కైలాసానికి తీసుకువెళ్ళి కృష్ణుడు అనుగ్రహం అందించారట. ఇది అద్భుతమైన అంశం. అక్కడ శివుణ్ణి ప్రసన్నం చేసుకుని అస్త్రాన్ని ప్రసన్నం చేసుకోవడం ధన్వనే. అలాగే నమస్వాయుధాయ, ఆయుధాలకు నమస్కారం. ఎందుకు చేస్తున్న? ఇషవే నమః, బాణానికి నమస్కారం, ధనుస్కి నమస్కారం, హేతయే నీ కత్తికి నమస్కారం. శివుని ఆయుధాలన్నిటికీ నమస్కారం చేశారు అక్కడ. ఆ ఆయుధాలు పాశుపత ఆయుధములు భక్తుల రక్షణ కోసం ఉన్నాయి, దుష్టుల్ని శిక్షించడానికి ఉన్నాయి. దుష్టుల్ని శిక్షించేటప్పుడు ఘోరములుగా ఉన్నాయి, భక్తుల్ని రక్షించేటప్పుడు అఘోరములుగా ఉన్నాయి. అదే పరమేశ్వరుడు శూలం ఎందుకు పట్టుకుంటాడండి? శూలం పట్టుకోకపోతే మనకు నచ్చదు, ధనుస్సు రాముడు పట్టుకోకపోతే తోచదు. కనుక శివుడు ఆయుధాలు ఎన్నున్నాయో లెక్కలేనిన్ని. అవి సహస్రాయుధాయ, వేల కొలది ఆయుధాలు ఉన్నాయట. ఒకటి శూలం, పినాకం, ఇంకా చాలా చాలా చెప్పారు. పాశుపతాస్త్రం, ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దేవత, మామూలు ఇన్స్ట్రుమెంట్స్ కావు అవి, ఒక్కొక్కటి దేవత. శూలానికి ఒక మంత్రం ఉంది. శూల దేవత ఎలా సాక్షాత్కరిస్తుంది, పాశుపతాస్త్ర దేవత ఎలా ఉంటుంది, పరశు దేవత ఎలా ఉంటుందో పినాకం అనే దేవత, పినాకం అంటే ధనుస్సు, శివుని ధనుస్సు పేరు. వీటన్నిటికీ దేవతలు ఉన్నారు. అందుకే ఆయుధాన్ని తలంచుకుంటే చాలు మనం ధన్యులమవుతాం. ఎందుకంటే ఆయుధములు పరమేశ్వరుడి యొక్క లీలాశక్తి ధరించిన రూపాలు. అందుకే ఆయుధాలకు కూడా నమస్కారం చేస్తున్నాం. ఆయుధములు ప్రసన్నమవుతాయి. అయితే ఆయుధం పరమేశ్వరుడు పట్టుకుంటే మనకు ధైర్యం. రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటూ బాగుంటుందండి, అవునా లేదా? మన పక్కన బాడీ గార్డ్ని పెట్టుకుంటేనే ఆయుధం ఉండాలంటాం. వాడు ఇవాళ ఖాళీగా వస్తే మనకు భయం. అందుకే పక్కన వాడి చేతిలో ఆయుధం ఉంటే మనకు ధైర్యం. రక్షించేవాడి చేతిలో ఆయుధం ఉంటే ధైర్యం. శివుడు రక్షించేవాడు కనుక ఆయన చేతిలో ఆయుధం మంచిది. ఎందుకంటే మనల్ని బాధించేవాటి శిక్షిస్తాడు కనుక. కనుక రెండు లక్షణాలు ఉన్నాయా లేదా ఆయుధానికి? దుష్టుల్ని శిక్షించేవి అవే, శిష్టుల్ని రక్షించేవి కనుక. శిక్షించేటప్పుడు ఘోరములు, రక్షించేటప్పుడు అఘోరములు. అదే మళ్ళీ. అందుకని ఆయుధాలు పక్కన పెడేసి రావయ్యా అనకూడదు. ఆయుధాలతో రావయ్యా, అయితే వాటిని మా మీద ప్రయోగించకయ్యా, ప్రయోగించడానికి సిద్ధపడినా వెనక్కి తీసేవయ్యా. ఇవేనండి పరాచీన ముఖాకృతి రుద్రభావం.
పరాచీన అంటే వెనక్కి తీసేయి, అది అంతే కదా. మా మీద వేసే బాణములు ములుకులు తీసేయి, మాకు షార్ప్గా ఉండకూడదు, గుచ్చుకోకూడదు. శత్రువుల మీద, వాళ్ళ మీద ప్రయోగించు. అస్మన్ నిధేహితం, అరే శత్రువుని యందు వాటిని నిక్షేపించు అడిగారు. ఇక్కడ శత్రువులు అంటే ఎవరు? మొత్తం లిస్టు రాసుకుని వెళ్దానండి శివుడి దగ్గరికి. ఒకటే ధర్మానికి, క్షేమానికి, సాధనకి ప్రతికూలములే శత్రువులు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని అవేమిటో మీరు పరిశీలించుకోండి. ఇక్కడ అవి లోపల బయట కనబడతారు వీళ్ళు. కనుక వీటన్నిటిని నిర్మూలించాలంటే ఈశ్వరుడు నిర్మించాలి. అందుకే మీ దేవుళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు ఎందుకుంటాయంటే దేవుళ్ళు కనుక, ఆయుధాలు ఉన్న వాళ్ళే దేవుళ్ళు. మా తల్లి దుర్గమ్మ చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా శివుడి చేతిలో ఆయుధాలు ఉంటాయి, మా విష్ణువు చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే రక్షణకి అవి సంకేతములు. రక్షించేది ఎందుకంటే నీ ప్రగతికి అవరోధాలుగా ఉన్న వాటిని శిక్షించే శక్తి కూడా పట్టుకున్నది. రక్షా శిక్ష అనబడే రెండు శక్తులను చూపిస్తున్నటువంటి ఘోర రూపమైన ఆయుధములకు కూడా నమస్కారములు. ఆయుధముల యందు ప్రయోగింపబడుతున్న శక్తి ఈశ్వరుని శక్తి, ఆయుధ శక్తి కాదు, అది కూడా తెలుసు. అందుకే ఆయుధములకు నమస్కారం అంటే తద్వారా ఉన్న ఈశ్వరుని శక్తికే మనం నమస్కరిస్తున్నాం. అందుకే ఆయుధములకు కూడా నమస్కరించడం